గోవింద 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 గోవింద.
గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని, మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి మనసారా స్వామివారిని ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాస అర్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సప్తాచల గిరివాస శ్రీనివాస గోవింద గోవింద. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపద్యే. దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి సన్నిధానం ఇది. అప్రాకృతుడు అనంత తేజోమూర్తి ఆ పరమాత్మ వైకుంఠేన సహాగతం పరమిదం శ్రీ వెంకటాద్రిస్థలం పూర్వం జ్ఞానవరాహమూర్తి హరిణా భూమ్యా సహాధిష్ఠితం లక్ష్మ్యాలింగిత రూపమద్య సుగుణం కళ్యాణమస్తే దధత్ శుద్ధం బ్రహ్మ తదేవ విశ్వజననస్థేమ వ్యయానాం ప్రభుమని. అదిగో ఆ వెంకటాచల స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం విశ్వక్సేనారాధన. శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య త్వరితవక్త్రాద్యా పారిషద్యాః పరశ్వతం
విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మణిహలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘనసే నమః సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానునమన్యతాం ప్రాణాయామ్యా అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాపదార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి స్థండిలపరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంచకర్మణి తరంగకరకారాధనం కరిష్యే ఓం ధారాజుదప్తశుటమానశేషుధరత్తరిత్య పరిపూరితేషు అపాభే గృహన్ ప్రతిమాతకిష్యే గృణోమి దత్తాగం సుచరగం సుధర్మ ఇదమాపశివా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవరుణే సహస్రం యజ్ఞయాపాగావితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విష్మే దేవామంచందమృతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధనమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి హర్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధనాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః గుడోపహారాన్ని వేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ని సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం సంఘటకృతమన్వితం జగాపదం సంగకేతం సుపుష్పథవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణామగమర్చయేత్ ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్మే సదాత్తం హిదోన శంభో వైరాజంతే ధోదన్యసత్తాం ప్రేష్యామ దేశం విపధానామనాదర్యామే సస్తాంతరితాం దధాతే పద్మాకారమండలేవం భోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాగినమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతీ నిగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాగినే నమః సూత్రవత్యై నమః జయాయై నమః సూత్రవతీ నిగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారాన్ని వేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్య కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రయతాం ప్రజాపతిః శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు ఈతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు ఈతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు ఈతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన్యతథే పదం సమూఢమస్య మాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమేవ చక్షురాదరం తద్విప్రాసోపన్యమో జాగ్రమాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్త్వరస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా సతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్మత్కుర్వీదో భవ్యుషం యదా మై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావతి తత్ర సూర్యో గచ్ఛేద్ యత్ర జఘన్యం పశ్యేద్ తావత్ గర్వేద యత్కారీ స్యాద్ పుణ్యాః ఏవ కృతే ఓం భూః భుర్భువః స్వరాం సదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంత పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృత్తశ్రమా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్త కర్మణి పూర్వోక్తనమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సదంజీమేమ సరతః సమీరాః పూర్వోక్త కర్మణి పూర్వోక్తనమానాయ పుణ్యాహం వృద్ధిం
భవంతో భ్రమంతో కర్మర్ధ్యతాం 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 వృత్తిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్త్యై తథాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భార్యతే హనః కుశదేవ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్వః ఆపో జనయథా జనః పవమానస్వర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోతాసపరాతమా పునంతు మా దేవ జనాః పునంతు మనబోధయ పునంతు విశ్వ ఆయవః జాతవేద పవిత్రపదే పవిత్రేణ పనాహిమ శుక్రేణ దేవలీత్యతే అగ్నే కృత్వా క్రతూగుమ్రణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితనమంతరాం బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునదే దేవ్యాగాత్ యస్తే భక్మే స్తనవో వీతపృష్ఠాః తయా మదంతస్తమార్త్యేషు వయగ్స్యామవతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ ద్వాదః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధాపరీ జగ్నిజే మా పునీతాం బృహద్భిः సవితస్రుభిः వరిశిష్టైర్దే వమన్మభిः అగ్నిరక్షైః పునాహిమ येन देवा अपनत येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रथ्येति ऋषिभिः सम्भृतगं रसं सर्वगं सपूतमस्यादि स्वदितं मातरिष्मण पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सत्पिर्मधूदकं पावमानी स्वस्तिगणीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं पावमानीर्तिशन्तुनः यमल्लोकमथामं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तिगणीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शुतोत्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सहमा पुनात् सोमस्वस्त्या वरुणस्समीच्या यमो राजा प्रमृणाभिपुनातमा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये नैमे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं शन्नो अस्तद्वपदे सिञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः पुरात्यान्ति श्रीमार्त्वजो मार्जयन्तान् दक्षिणायान्ति शिमासाः पितरो मार्जयन्तान् प्रतीत्यान्ति शिघ्राः पशवो मार्जयन्ताम् उदीत्यान्ति श्याप वोषाधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्ति श्रीविघ्नः संवत्सरो यज्ञवधर्मार्जयन्तामतो धराधरेर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य चिन्तोः तमकृतं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समेधः सप्त जिह्वाः सप्त इमे लोका ये चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दं ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याजमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च జగద్రక్షక గోవింద గోవింద సర్వ జగద్రక్షకులు లోకరక్షకుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి తిరు కళ్యాణ మహోత్సవాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. కుముదాక్షగణ శ్రేష్ఠ సేనాపత్య ప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః అని శ్రీవారి దివ్యనామాలలో మనం అనుసంధానం చేస్తూ ఉంటాం. కుముదాక్షుడనేటువంటి పార్షదుడు ఆయన భక్తునికి సైన్యాధిపత్యాన్ని ఇచ్చాడట. ఆ విశ్వక్సేనుడు ఆయనే పరమాత్మే ఈ రూపాలలో ఉంటాడు. ఆ పరమాత్మతత్వమే వైకుంఠం నుంచి వైకుంఠేన సహాగతం పరమిదం శ్రీ వెంకటాద్రిస్థలం అని మనకు భవిష్యోత్తర పురాణంలో ఆ పరమాత్మతత్వం వైకుంఠం నుంచి సాక్షాత్తుగా దిగి వచ్చినది ఈ వెంకటాచలం. జ్ఞానవరాహమూర్తి రూపమై లక్ష్మీ సహిత వెంకటేశ్వర కళ్యాణ పరబ్రహ్మమై శుభకర శుద్ధ బ్రహ్మమై కనిపించేటువంటి స్వరూపం ఈ వెంకటాచలపతి. నిత్యానంద తేజోమయుడు, సకల జగన్నాయకుడు, సర్వవ్యాపకుడు, నిత్యైశ్వర్యమూర్తి, కోటి ఉదయ సూర్యుల కాంతులతో కోటి విద్యుత్ కాంతులు కలిగిన సమస్తాలంకార సంశోభితుడు, నీలమేఘ శ్యాముడు, పీతాంబరధారి,
అని అభివర్ణిస్తోంది. అట్టి స్వామివారి సన్నిధానంలో నిత్య కళ్యాణ చక్రవర్తికి నీరాజనాలు సమర్పిస్తారు, దేవతలంతా దిగి వస్తారు. ఆ దివ్యమైనటువంటి వైభవానికి బ్రహ్మాది దేవతలంతా దిగి వచ్చి నతమస్తకులవుతారు. ఆ పరమాత్మ తాను ఇక్కడికి దిగి వస్తే సర్వగ్రహాలు, వాటి అధిపతులు, సర్వలోకాలు, లోకపతులు అందరూ కూడా ఆహ్వానితులై శ్రీవారి పెండ్లికి పెద్దలవుతారట. మనకి ఇంకా ఏం భయం లేదు. ఏ గ్రహాల వల్ల కానీ, ఏ దోషాల వల్ల కానీ ఏ భయాలు లేకుండా నిర్భయంగా స్వామి నీ దివ్య సన్నిధానంలో కూర్చొని నీ తిరుకల్యాణ మహోత్సవాన్ని కనులారా దర్శించే మహద్భాగ్యాన్ని ప్రసాదించావు కదా అని ఆ దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మహాత్ములు, యోగులు, వారితో పాటు మనకు కూడా ఒక భాగ్యాన్ని కలిగించిన ఆ పరమపురుషుని యొక్క దయని మనం ఎంతని ఏమని చెప్పగలం? మనం కూడా ఏం చేయాలి? రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రభో వెంకటేశ శ్రీనివాస లక్ష్మ్యాలంగిత రూప మధ్య సూనం కళ్యాణమస్తే దధత్ అని చెప్పిన ఆ ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यनीतर नर्वणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमपप्रवामहि सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निस्वस्तये देवामन्त्रभवस्वस्तये स्वस्ति नो रुद्रः पात्रं भासः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति मन्धा मनोजरेम सूर्याचन्द्रमसा विव पुनर्दधदाज्ञादाजानदा सङ्गामेमहि स्वस्त्यजानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं द्वायसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशो नावामिमारुहेम अम्भो मुचामाङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेयं मनासा जतार्क्ष्यम् प्रियातमानिशरणं प्रपद्ये स्वस्तिशं बाधे स्वभाजन्नो अस्तु शुभागं शुभाम्. జగద్రక్షక గోవింద గోవింద. సార్ధత్రికోటి సంస్థానై పుణ్యతీర్థై సమాధృతే పుణ్యవృక్ష లసత్పుష్ప శ్రీగంధ తరువాసితే. ఈ ఆదివరాహ క్షేత్రం ఆనంద నిలయం. 3.5 కోట్ల తీర్థాలతో ప్రకాశించే స్వామి పుష్కరిణి తీరం పారిజాత వృక్షాదులతో కూడి ఉద్యానవనాలతో రత్న ప్రకాశాలతో సుగంధభరితములైన లతలతో పుష్పవాటికలతో సెలయేరులతో అలరారుతూ పక్షుల మృగాల ధ్వనులతో నిండి సిద్ధుల యోగుల చేత సేవించబడేటువంటి ఈ స్థానం ఆహ్లాదకరమై ప్రకృతి సౌందర్యంతో భక్తి రసానందాన్ని కలిగిస్తోంది. నవరత్న ఖచితములైన స్తంభాలతో కూడిన బంగారు మండపాలు కలిగి విరజానదీ తీరంగా భాషించే ఈ భూలోక వైకుంఠంలో 4 దిక్కులు 4 పురుషార్థాలకు నిలయాలని సూర్య విద్యుత్ చంద్రకాంతుల సమ్మేళనములైన దివ్యకాంతుల ప్రభావాన్ని దేవతలు కూడా చూడలేరట. ఇదే త్రేతాయుగంలో వానరులకు ఈ దివ్యానుభవం కలిగింది. రామచంద్రమూర్తిని అడిగితే అది అలాగే ఉంటుందన్నారు చిరునవ్వులు చెందిస్తూ. అట్టి స్వామి అలాంటి స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో మనం కూర్చొని మానసికంగా కూడా మనం ఇక్కడ ఆ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా ఆ సాన్నిధ్యాన్ని కల్పించుకుని దివ్య తేజోమయమైన ఈ ధామం మహత్తు మనస్సుకి వాక్కుకి అందదు. ఇది దివ్య తేజస్సు. ఇది అలాంటి ఆ దివ్యమైనటువంటి దేవదేవుని దివ్య సన్నిధానంలో వైఖానస భగవచ్ఛాస్త్రాన్ని అనుసరించి అర్చనా కైంకర్యం చేయటానికి కూడా ఆయనే ఎంపిక చేసుకున్న వారే ఆ అర్చనా కైంకర్యాదులు చేస్తారని కూడా మనకు పురాణాల వల్ల తెలుస్తోంది. ఆయనే తెచ్చుకుంటారట.
శిరం వజ్రకిరీటం వదనం శశివర్ణ ప్రకాశం హాలే కస్తూరి శ్రీగంధ తిలకం. ఆ రూపాన్ని ఎంత అద్భుతంగా మనం భావించాలో చూడండి. వజ్రకిరీటంతో ఉంటాడు, ఆ ముఖం చంద్రప్రకాశంతో చంద్రునిలాగా ఆహ్లాదంగా ఉంటుంది. హాలే కస్తూరి శ్రీగంధ తిలకం, ఆ కస్తూరి మిశ్రితమైనటువంటి దాన్ని ఆయన స్వామి ధరిస్తాడు. కన్నం వజ్రకుండల శోభితం నాసిక సునాసిక పుష్పదలం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయం శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్ర గదాధరం సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరం పాదం పరమానందరూపం సర్వపాప నివారితం సర్వం స్వర్ణమయం నామితం శ్రీ వెంకటేశం శ్రీ శ్రీనివాసం శ్రీ తిరుమలేశం నమామి శ్రీ వెంకటేశం. ఆహా, అద్భుతమైన అందమైన అందరికీ అభయంబు ఇచ్చు చేయి అన్నమయ్య. ఈ ఆ అమృతమయమైన హస్తాన్ని ఎంత ప్రేమగా భావిస్తారో అలాంటి ఆ స్వామి ఇంత సౌకుమార్యం, ఇంతటి సౌందర్యం, ఇంతటి మృదుత్వం, ఇంతటి ఆనంద తుందిల హృదయం ఎలాగొచ్చింది? మా అమ్మ వల్ల వచ్చిందయ్యా అంటారు. ఆ మహిమోపేతమైన అమ్మ యొక్క గుణం కరుణారస ప్లావితం కదా. సమస్త జననీ వందే, ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వ జీవరాశులకు తల్లి అమ్మ. చైతన్య స్తన్యదాయిని వేదాంత దేశకుల వారు అద్భుతంగా దయాశతకంలో కీర్తిస్తారు. విశ్వప్రియ, మహాదేవి, మహాలక్ష్మి, వర, రమ, పద్మాలయ, పద్మహస్త, పుష్టిర్, గంధర్వ సేవిత, ఆయాసహారిణి, దివ్య, శ్రీదేవి, చంద్రసోదరి, వరారోహ, భృగుసుత, లోకమాత, అమృతోద్భవ, సింధుజ, శాన్యిని, సీత, ముకుంద, మహిషి, ఇందిర, విరించి, జనని, ధాత్రి, శాశ్వత, దేవపూజిత. ఆహా, ఎన్ని పేర్లమ్మా నీకు! ఇన్ని రకాలైనటువంటి పేరులతో ఉన్నటువంటి నీవు నీ శ్రీవత్స వక్షాః శ్రీవాసః శ్రీపతి శ్రీమతాంవరః శ్రీధః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. ఆయన నీ పేరుతోనే వెలుగొందుతున్నారు. ఆయనకింత శక్తి ఎలాగొచ్చింది? నీ వలనే వచ్చింది తల్లి అని మా సీతమ్మను చేపట్ట మహారాజ వైద్యు అంటాడు త్యాగరాజస్వామి. నీకు మహారాజత్వం ఎలాగొచ్చిందయ్యా? మా అమ్మ వల్ల వచ్చింది అని. అదిగో ఆ సిరికిం పట్టపు దేవి పోతన్న గారు కూడా అంటారు. పుణ్యముల ప్రోవు అర్ధంబు పెన్నిక్క చంద్రుతో బుట్టువు. ఆ చంద్ర సహోదరి ఆ అమ్మని వేడుకుంటే సకలార్థాలను ప్రసాదిస్తోంది. ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, వీరలక్ష్మిగా, విజయలక్ష్మిగా. ఆహా, ఎన్ని రూపాలు తల్లి! ఈ ప్రకృతి రూపంలో, మన తల్లి రూపంలో మనకు జ్ఞానాన్ని ఇస్తోంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ అనుగ్రహం కోసం మనం ఆరాటపడాలి. అందువలనే అమ్మని మొట్టమొదటిగా సేవించారు భగవద్ రామానుజాచార్య స్వామి. ఆ గద్యంలో చెప్తారు. అలాగా ఆ స్వామి యొక్క దివ్య కైంకర్యాన్ని చేస్తూ ఆ అర్చక స్వామి పొంగిపోతూ తాను కూడా రక్షా స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈ వైవాహిక దీక్ష స్వామివారు ధరిస్తూ మానవ జాతికి ఒక అద్భుత సందేశం. వివాహం అనేది ఒక సంస్కారం. ఆయా సంస్కారాలు మానవ జాతికి ప్రసాదించారు మహర్షాదులు. ఆయా సంస్కారాల ద్వారా మానవులు ఉత్తమమైనటువంటి స్థితిని పొందాలి. అదిగో బ్రహ్మాండ నాజకస్య శ్రీ భూనినా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఉపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వావృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆగహి చిత్తశుద్ధా విరోధిభిః శుద్ధారయం నిధార్య శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినార్యం శుద్ధో వృత్రాణి దాశతే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శిదాసతే మక్యం జిదంత మమ జాన హవ్యాకూత సత్యామన సోమే అస్తే
ये नोमानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिभोजदामि देवी षड्वीरणकृणोद विश्वे देवास यः वीरयत्थं महास्महि प्रजगामातरोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेत यः सिञ्चतपसो यज्ञनिष्यते अग्निमश्वत्थादिहव्यवाहकं शिमे गर्भाञ्जनगन्योमयो भूः घृतप्रतीको घृतयो निरग्निकृते समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्मादरितो वहन्ति घृतं पिबन् शिखिता चक्षुदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देव सवेतः प्रसुमा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् तुषीमतस्तुरुचो वेन आवः स बुद्ध्यापुपमा अस्य विष्टा सतश्च यो नमसतश्च भवः ॐ भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वेनङ्करमञ्जन्तरादे साधन्यं विदत्यं च भेगं तस्तमनं योदरास तस्मै ॐ भूस्वमावाहयामि ॐ भवर्यज्ञाङ्कमावाहयामि भोगं सपरिन्दमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नागस्य पुष्णेयमानोऽस्ते सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वाजबोधे स्तो विष्णोर्मनसः भूतेस्तो यज्ञस्य पावने स्थः परुषर्ष पवित्रे स्तो वैष्णव्यो देवशविदप्रसमपनात् तच्छत्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो नेमिरग्रेपमो अग्रे गुमोग्रयमं यज्ञं नयताग्रे यज्ञपदिन्धत्त युष्मानिन्द्रो वृणीत त्रतूर्ये यूयमिन्द्रमवृणीर्थं त्रतूर्ये प्रोक्षितास्था सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मण्णप्रणीष्यामि इदमानवाजं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वं नागस्य पुष्णेयमानोऽस्ते सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रणय सोमापप्रणीष्यामि यजमानवाजं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रणय कोमप्रणीतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सगं साधयन्तुनः इदं वदन्ति कृतभट्टावदागः सहस्रभूषं यजमानेन्यञ्चतीः कोमो जनक्तसमो जनक्ते संविशन्तान्ते वीरवशपात्राणि देव इत्यादि प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मृतावाहयामि रुद्राणावाहयामि आपापोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि स्तनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टिर्निर्वभामि इन्द्रागिरिष्टिर्निर्वभामि अग्नये दृष्टिर्निर्वभामि सोमागिरिष्टिर्निर्वभामि अग्नये दृष्टिर्निर्वभामि सोमागिरिष्टिर्निर्वभामि अग्निशोमाभ्यां दृष्टिर्निर्वभामि प्रजापतये दृष्टिर्निर्वभामि ब्रह्मणे दृष्टिर्निर्वभामि इन्द्रागिरिष्टिर्निर्वभामि वसुभ्यो दृष्टिर्निर्वभामि मृद्भ्यो दृष्टिर्निर्वभामि रुद्रेभ्यो दृष्टिर्निर्वभामि आपापोपस्पृश्य श्रीमहाविष्णवे दृष्टिर्निर्वभामि बृहस्पतये दृष्टिर्निर्वभामि मित्रागिरिष्टिर्निर्वभामि वरुणागिरिष्टिर्निर्वभामि आदित्येभ्यो दृष्टिर्निर्वभामि अश्विभ्यां दृष्टिर्निर्वभामि पूष्णे दृष्टिर्निर्वभामि कक्षागिरिष्टिर्निर्वभामि कक्षदेवता सोमागिरिष्टिर्निर्वभामि उपासनयज्ञागिरिष्टिर्निर्वभामि यज्ञदेवता विष्णुभ्यो देवेभ्यो दृष्टिर्निर्वभामि सर्वदेवेभ्यो दृष्टिर्निर्वभामि आद्यं तृप्यतिस्त्रयामि चलं तृप्यतिस्त्रयामि अग्ने द्योतरसि समितिः स्वाहा अमृतामसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता आराधयः प्रतिष्ठकं रक्ष प्रतिष्ठा आराधयः चित्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः देवस्ताद्विधापनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आच्य चरुभिः इमामेकनिष्ठगाधेन वसन्त्वेका च शतं च सहस्रं च आयुधं च नियुतं च प्रयुतं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं जान्तस्य भरार्तस्य इमामे अग्नैष्ठगाधेन वसन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदमानय अयन्तयद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वदेतवर्तगिदास्मान् प्रजया पशविर्ब्रह्ममत्यसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं
ప్రజాపతయే స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్య ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అదితేన్వమగ్రస్థాః అనుమదేన్వమగ్రస్థాః సరస్వదేన్వమగ్రస్థాః దేవసవిదః ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజక్రమణే ఉపాసనాగ్ను వాఘారాంతే స్వరమంత్రాక్షరక్రియా దోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్మైష్టం హోమం హోష్యే అదితేన మన్యస్వానవతేన మన్యస్వా సరస్వనేన మన్యస్వా దేవసవిదః ప్రసవా ఓం మతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతధేపనం సమూఢమస్యవాగం సురే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోకర్మాణి విశ్వదయతో వ్రతాని విస్పశే ఇంద్రశ్రయత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయः దిమేవ చక్షుణాదర్గ స్వాహా తద్విప్రాసోపన్యమోజాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్రమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమదేన్వమగ్రస్థాః సరస్వదేన్వమగ్రస్థాః దేవసవిదః ప్రాసామిః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు
जातभिजानते संकल्पमानं प्रकल्पमानमपकल्पमानमपक्लृप्तं क्लृप्तं श्रीयोवसीयायत् सम्भूतं भूतं चित्रः केतुप्रभानाभां सम्भान् ज्योतिष्मागस्तेजस्मानातमग्रस्तपन् न भेतपन्ने रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः श्रौतस्मार्तादिकं कर्मणिहलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या प्रियमाणस्य महाचलोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदं व्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताश्चदिक्कजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य मणिनाजस्य शेषस्य सहस्रफलामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्दन्ति शुण्डादण्डोत्तम्भिते अमरापदे तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यनकापदे यशोपदेत्यष्टदेव पुरी विराजते इन्द्राग्नियमनिरतिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकाचलपलगिते लवनेक्षुसुरा सर्पितरिक्षेर सुत्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भो प्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्पनाख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यमार्यात्राख्य सप्तगुणपर्वत विराजिते भारतकिम्बरशहानीनामृतपत्राश्वकेतुकमालक हिरण्यकर्मणक गुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुन्नाक गन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेक जन्मसु यः जन्म निचायेत तत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारमार्थयेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापादकाति समस्त दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां त्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहि तथा मातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तने सूर्यमण्डलपर्यन्तं कृतनासेर्वर्षसहस्रावधाने एकैक तिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससित्यर्थम् त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तपणवाजपेय पौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायत्स्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परं योह विभव अन्तर्यामि अर्चावदानस्वरूपस्य श्रीभूनीलासमेत श्री श्रीनिवासस्वामिनः श्रीविखनो मुनीन्द्रमदानुसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्य महर्षिभिः ऋक्तगुह्य धर्मपुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्माण्ड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सिंहचक्रशार्ंग कौमोदये नंदकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैहानस भगवत शास्त्रोक्त मार्गेण आंगीरसमारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरसमारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूषस्य मूल प्रकृति स्वगीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यादिवशात् उत्पत्ति स्थितिलय कारण भूषस्य श्री महाविष्णोः परमासुदेव शर्मणः पौत्राय आंगीरसमारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरसमारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिः शोभिताय निजावताराय स्वर्णगरुड वाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य
తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామా ధర్మణ సకల వేదాధ్యాయనీం భార్గవత్స్యమన ఆప్నవాన ఔర్వైదల మంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేమిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంగల్మదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామా ధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యమ ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంగల్మదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజీర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధచేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. విభూ రమణ గోవింద గోవింద. శ్రీభూమి విలసత్సుపార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికార్చన విధిర్బ్రహ్మోత్సవారాధిత బ్రహ్మేశాది సురేంద్రవందిత పద శ్రీవేంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. ఆహా, అర్చావతార వైభవాన్ని మనం అడుగడుగునా అణువులో వ్యాపించిన అంతర్యామి జగదంతర్యామి ఆ జగన్నాథుడు శ్రీనివాసుని యొక్క దివ్య వైభవాన్ని కళ్యాణ స్వామిని మనం వీక్షిస్తూ ఉన్నాం. అదిగో లోకానికి సమస్తమైనటువంటి మానవ కోటికి శుభం జరగాలి అని, అందులోనూ ఆ స్త్రీలు మాతృమూర్తులైనటువంటి వారందరికీ కూడా సౌమాంగల్య సిద్ధి కలగాలి అని అర్చక స్వామి చక్కగా అభిషేకం చేస్తున్నారు మాంగళ్యాలకు. మన సనాతనమైనటువంటి ధర్మంలో సంస్కారాలని చెప్పారు. గర్భాధానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, నిష్క్రమణ, ఉపవేశనం, అన్నప్రాసన, చూడాకరణం, కర్ణవేద, అక్షరాభ్యాసం, ఉపనయనం, ఉపాకర్మ, స్నాతకం, వివాహం. ఇలాగ వివాహానంతరం భార్యాభర్తల యొక్క ఆ చక్కని సంతానం కోసం వారికి జరిపే సంస్కారం గర్భ ఆధానం అన్నారు. గర్భదోషాలని తొలగి సత్సంతానం కలిగి కుమారుడు కావాలి అని జరిపే సంస్కారం పుంసవనం. మాతా శిశురక్షణ అలగాటానికి ఆ గర్భధారణ చేసినటువంటి ఆమెకు క్షేమాన్ని ఆకాంక్షిస్తూ చేసేది సీమంతోన్నయనం. బాలారిష్టాలు తొలగించడానికి చేసేది జాతకర్మ. పేరు పెట్టే సంస్కారం నామకరణం. బయటకు తీసుకువచ్చి సూర్య దర్శనం చేయించడం నిష్క్రమణ. చంద్ర దర్శనం ఉపవేశనం. ఘనాహారాన్ని అలవాటు చేయటం అన్నప్రాసన. పుట్టు వెంట్రుకలు తీయించేది చూడాకరణం. చెవులు కుట్టించేది కర్ణవేద. అక్షరాలు నేర్పించేది అక్షరాభ్యాసం. గురువు దగ్గరకు పంపే ముందు చేసే సంస్కారం ఉపనయనం. వేదాధ్యయనం చేయడానికి చేసేది ఉపాకర్మ. ఇది కొందరికి. గురుకులంలో విద్యాభ్యాసం అయిన తర్వాత వివాహానికి ముందు కొందరికి చేసేది స్నాతకం, కాన్వోకేషన్ అంటూ ఉంటాం. అది వేదంలోదే. గృహస్థాశ్రమ ప్రవేశం కోసం జరిపే సంస్కారం వివాహం అన్నారు. ఈ వివాహం అనేది సరే మనం చేసుకుంటున్నాం, స్వామికి ఏమిటి, మన కోసమే ఆయన కళ్యాణ దీక్షని తీసుకున్నాడు. జగత్ కళ్యాణ చక్రవర్తి కదా. ఆయన వివాహం లోకానికి శుభకారకమైనటువంటిది. అందువలనే అస్య ముహూర్తస్య సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్ర తారాబలం అనుకూలం
శుభా శోభనా సర్వే గ్రహా సునక్షత్ర శుభైకాదశస్థాన ఫలదా వరదా సుప్రీత సుముహూర్త సుప్రసన్న వరదా భవంతు అని అంటారు. నిరంతరం అనుకూల శుభ శోభనా. ఈ ముహూర్తం అనేటువంటిది చాలా విశేషంగా 48-78 నిమిషాల కాలం ముహూర్తం, పుష్కర కాలం అని కొందరు. ఇలాగా ఈ సమయంలో త్రిమూర్తులు, మహర్షులు, యోగులు, గ్రహాలు, తీర్థాలు, దేశాలు, క్షేత్రాలు, పతివ్రతలు, పర్వతాలు, ద్వీపాలు, వృక్షాలు, లతలు, నవరత్నాలు ఇవన్నిటి యొక్క స్మరణ ఉంటోంది. సూర్యచంద్రులు, మార్కండేయాది మహర్షులు, అరుంధతి, సీత, సావిత్రి, ఈ పతివ్రతా స్త్రీలు, గంగా, యమున, నదీమతలు, శ్రీశైలాది పర్వతాలు వధూవరులకు శుభాన్ని కలిగించాలి అని చక్కగా పఠించారు. మృదుమధురమైనటువంటి ఆ గద్య పఠనం చేశారు. అభ్రాతృఘ్నీం వరుణాపతఘ్నీం అని, ఓ వరుణదేవా, సూర్యుని వల్ల ఈమెకు కలిగిన లక్ష్మి నాకు, నా సోదరులకు అభివృద్ధి కలిగించాలి. బృహస్పతి, నీ దయ వల్ల నాకు అభివృద్ధి కలగాలి. ఈమె పుత్ర సంతానం పొందేది అంటే పుత్రి అన్నా పుత్ర అన్నా రెండు ఒకటే అర్థాలు కలిగినవి. కానీ లోకంలో ఎక్కువగా కుమారులు కలగాలి అని కోరుకుంటూ ఉంటారు. కుమార్తె అయినా అంతటి ఆ గొప్ప స్థితి ఏ భావం చెప్పారో అదే ఆమెకు కూడా చెప్పారు. మనవడు, ఆ దౌహిత్రుడు అనేవాడు ఆ సంతానం పురుష సంతానం లేకపోతే వాడే అధికారిని కూడా శాస్త్రాల్లో చెప్పారు. అందువలన ఓ కన్యకా, సామ్య దృష్టి కలిగిన దానివై నన్ను అనుసరించు, నా సోదరులకు శ్రేయస్సుని కలిగించు అని ఈ గృహస్థాశ్రమ ప్రవేశానికి చేసేటువంటి ఆ కార్యక్రమంలో ఎన్నో భావాలు, ఆలోచనలు మహర్షులు మనకు మంత్రరూపంలో చెప్పారు. ఇందాక పఠించారు. మంచి వర్చస్సు, మంచి మనస్సు కలిగిన దానివై సంతానవతివిక, దేవతా పూజ మరవకుండా చేయి, మా పరివారానికి మాకందరికీ మేలు కోరుకో, మనమిద్దరం గృహస్థాశ్రమంలో చేయవలసిన కర్తవ్యాలు చక్కగా చేస్తూ సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలిగిన వారం కావాలి అని వరుడు మంత్రపఠనం చేస్తే వధువు అలాగే అని అంటోంది. ఎంత అద్భుతమైనటువంటి భావన! ఈ మాంగళ్యాలు, అందువలనే మాంగళ్య సూత్రధారణ. సూత్రం అంటే దారం, సకల మంగళాలకు ఆలవాలమైన సూత్రం కాబట్టి మంగళసూత్రం అన్నారు. పాపిట, కుంకుమ బొట్టు, మెడలో మంగళసూత్రం, తలలో పుష్పాలు, చేతులకు గాజులు. ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే మా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే భద్రామి శుభయే సాజీవ శరదశతాం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే పుత్రామి శుభయే రక్షధ్వం భువనత్రయం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా.
తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. దేవతమిదః ప్రాసామిః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించకర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే. అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతమిదః ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపవంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామృతాగుం అన్ తచ్చక్షుర్దేవహితం పురస్తాశ్చుక్రముద్యతే. పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం నందామ శరదః శతం మోదామ శరదః శతం. ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపవంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనో హస్తామృతాగుం అన్ ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపవంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ. అదితేన్మమగ్రస్తాః నమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిదః ప్రాసామిః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించకర్మణి ఉపాసనాగ్నౌ సర్వప్రాగశ్చిత్తార్థం అతో దేవాదిషట్మైష్టమహోమం హోష్యే. అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదః ప్రసుమా. ఓం మతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్యమాగం శ్రే స్వాహా. త్రీణి పదా విచక్రమే విష్ణుగోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ స్వాహా. విష్ణోః కర్మాణి పశ్యతగిదో ప్రధాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా. తద్విష్ణోः
परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुनादरग् स्वाहा तद्विप्रासो विपन्यमोजाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्र मम पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्ममग् स्वाहा अनुमदेन्ममग् स्वाहा सरस्वतेन्ममग् स्वाहा देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिनासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाकिंद्रकर्मणे उपासनाग्नो क्रमसात् पुण्यार्थम् उपरिष्टादन्तो होमं होष्ये अतिरेण मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुभा यदस्य कर्मणोऽतिरेजं यत्वान्योनिभागरम् अग्निश्चस्विष्टकृतान् सर्वकस्विष्टकं सुहृदं करोतु स्वाहा अग्नये स्विष्टकृते हुदाहुदीनां कामानाकं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तवदे नमो वास्तवदये स्वाहा यन्म आत्मनो मिन्दाभोरग्निस्तत्पुनरः जातवेदा द्विचर्षणे स्वाहा पुनरग्निश्चक्षुरधातरेन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मिनायमञ्चक्षणादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्टेभ्य स्वाहा भेषन्दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा दवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनुभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समदशतेजोषितेजोमयिधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने सवितः सप्तदिक्मा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यजन्ति सप्तयोनिना परस्माकृतेन स्वाहा रतधान विद्वान् नष्टबुद्धेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं जौर्भुक्तं पृथ्वी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निर्जैनं वेदजैनं जौर्जैनं पृथ्वी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविनाकृतेन समादित्येन वशभिः समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्ताम् दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो ज्योस्तृप्यदो पृथ्वीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्ताम् वोषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव तृप्यन्ताम् मे दक्षिणपितर्पितामहः प्रपितामहश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्ममग्स्ताः अनुमदेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसमिदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदा सुखं स्थानं प्रवेशकां पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षेहोमि अक्षेतामसि मामे ज्येष्ठाः वरिष्ठाकवरेष्ठो क्रमवचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नियतमाजीक वर्धमत्रमेधां पश्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमुख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छतो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यस्योमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चशेत्रयायुषम् आपोहिष्टामयो भवस्तानमूर्जे तथातन महेरणाय चक्षसे योमश्यमतमोरसस्तस्य भाजयते हनः उशतीरममातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्वथ आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहम् तेजस्वी भूयासं वित्ते अग्ने मध्यस्तेनाहं वर्चस्वी भूयासं वित्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयिन्द्र इन्द्रियं दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासन यकृतं मया देव परिपूर्णं ततस्तुते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि मयि
తాని శేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్రఖ్యాజమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యదాసుకం యదాస్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. ఆజ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః యదాసుకం యదాస్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పరమపురుషుని యొక్క వైభవాన్ని మనం పన్నిద్దరు ఆళ్వారులు కీర్తించిన ఆ దివ్య వైభవంలో గోదా పిరాట్టి అద్భుతంగా గానం చేసిన వారణమాయిల సన్నివేశం. సోచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం అని ప్రపన్నులైనటువంటి వారు పరిపరి విధాలుగా కీర్తిస్తూ ఉంటారు. ఆ గోదా పిరాట్టి యొక్క మధురమైన భక్తి మానవులందరికీ కూడా అవశ్యం ఆచరించదగినటువంటి సన్నివేశంగా మనం భావన చేస్తూ, అదిగో వివాహం అంటే ఎన్నెన్నో ముచ్చట్లు ఉంటాయి. ఆ ముచ్చట్లు అలకలు అవన్నీ కూడా వెంగమాంబ అద్భుతంగా తన వెంకటేశ్వర లక్ష్మీ కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా ద్విపదలో అందిస్తోంది. అనేక మంది వ్రాశారు. అదిగో మాలా పరివర్తనం. అమ్మ దగ్గరకు చేరి స్వామివారు మురిసిపోతారు. కాదు కాదు, అమ్మే స్వయంగా అయ్యవారి దగ్గరకు వస్తోంది. మరి ఈ రెండిట్లో ఏది అంటే రెండూ జరిగినాయి. ఆమె అలాగి వస్తే తపస్సు చేశాడు స్వామి. కలహారమాల వేస్తోంది. ఆ అలకలు సహజంగా ప్రణయ కలహం అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఉంటోంది. అది అవగాహనతో ఉండాలి అని గుర్తు చేస్తున్నారు శ్రీవారు. పుష్పమాలిక సమర్పణం. ఆ ప్రసూనాయ ఆ దేవదేవునికి చక్కగా ఆ మాల పరివర్తనమనేటువంటి సన్నివేశం. శ్రీ విష్ణు చిత్తన కులనందన కల్పవల్లీ శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే అని ఆ నూతన వివాహ సమయంలో జరిగేటువంటి ఆ కార్యకలాపాలన్నీ కూడా మనం గ్రహించి ఆచరించి చక్కగా దానిలో ఉన్న విశేషాలని తెలుసుకోవాలి. నూతన దంపతులు కాబోయేవారు అయినవారు అందరూ కూడా ఆ దేవదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాన్ని దర్శించడం ద్వారా ఆ శ్రీదేవి భూదేవి ఒకే లక్ష్మి ద్వివిధ రూపాలతో త్రివిధ రూపాలతో ప్రకృతి రూపంతో నిరంతరం స్వామిని సేవిస్తోందిట. ఆ ఇద్దరికీ ఏ భేదము లేదు అని భావించినా కొంచెం అలాగ మన కోసం వేరువేరుగా కొన్ని రూపాలతో ఉంటారు. అదిగో అట్టి స్వామివారికి అక్షతారోపణం. గోవింద.
తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి